హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంట్లోనే బేకరీ స్టైల్లో ప్లఫీ కేకు, మెత్తటి స్పాంజ్ కేకు, వెనిలా ఎసెన్స్ తోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఓవెన్ అవసరం లేదు, బీటర్ అవసరం లేదు, ఎటువంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే కేక్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు ఎంత ప్లఫీగా వచ్చిందో. చాలా అంటే చాలా స్మూత్గా స్పంజీగా అయితే కేక్ ప్రిపేర్ చేశానండి. వీడియో ఫుల్ వరకు చూసేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కేక్ ప్రిపరేషన్ కోసం 4 ఫ్రెష్ కోడిగుడ్లు తీసుకోండి. ఇవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 4 కోడిగుడ్లని బాగా బీట్ చేసుకోవాలి. ఎంతవరకు బీట్ చేసుకోవాలంటే క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. అలాగే ఒక గ్లాసు అంటే దాదాపు 2 గిద్దలు అంటాం కదా, ఆ గ్లాస్ అనమాట. అదే గ్లాసు పంచదార, అదే గ్లాసు మైదాపిండి, అదే గ్లాసు సగానికి ఆయిల్ అయితే వాడుతున్నాను. పంచదార కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. కోడిగుడ్లతో పాటు కలిపి మిక్సీ పట్టుకోవాలి. దాంతోపాటు ఇక్కడ ఆయిల్ కూడా తీసుకొని మిక్సీ చేస్తున్నాను. ఇదంతా కూడా ఎంత ప్లఫీగా స్మూతీగా వస్తే అంత బాగా కేక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. కొలతలకి టెన్షన్ పడాల్సిన పనేమి లేదండి. ఏ గ్లాస్ తోటి మైదా తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పంచదార పొడి చేసి తీసుకుంటే ఇంకా బెటర్, త్వరగా మిక్స్ అవుతుంది. దాంతోపాటు అదే గ్లాసు సగానికి ఆయిల్, బటర్ ఉంటే అదే వెన్నపూస ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లఫీగా చాలా బాగుంటుంది. ఇదే బ్యాటర్లో 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్, 1 స్పూన్ వరకు వైట్ వెనిగరు, ఇంట్లో వాడతాం కదా వైట్ వెనిగరు, అది కూడా యాడ్ చేస్తున్నాను. వీటి వల్ల కోడిగుడ్లు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. కేక్ అనేది చాలా ప్లఫీగా తయారు. వెనిలా ఎసెన్స్, వెనిగరు అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా బీటర్తో కలుపుకుందాము. ఇది జనరల్గా అయితే మనం మిక్సీ కానీ బీటర్ కానీ యూజ్ చేయొచ్చు, కానీ ఇది సరిపోతుంది. ఆల్రెడీ ఇది చాలా ప్లఫీగా వచ్చేసింది. సో నేనైతే జస్ట్ అలా బీటర్తో మిక్స్ చేస్తున్నాను. ఇక మన మైదా పిండి మాత్రం ఖచ్చితంగా జల్లెడ పట్టుకోవాలి. దీంతో 1 టేబుల్ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేశాను. బేకింగ్ పౌడర్ వేసి మైదా అనేది ఖచ్చితంగా జల్లించుకోవాలండి. ఇలా చల్లిస్తేనే ఆ పిండి అనేది చాలా బాగా కలిసిపోతుంది బ్యాటర్ మొత్తంలో. ఇక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనము ఈ పిండి అంతా కూడా కలుపుకుందాము. ఎలా పడితే అలా అటు ఇటుగా చపాతీ పిండి కలిపినట్టు అస్సలు కలపకూడదు. ఒకే వేలో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ పిండి అనేది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఒక 10 మినిట్స్ వరకు అయితే కలపాల్సి ఉంటుంది. ఈ బ్యాటర్ అనేది ఎలా రావాలంటే ఇలా రిబ్బన్ పకోడాకి పిండి కలుపుతాం కదా, అలా రావాలన్నమాట. మనం ఇలా బ్రష్ ఇలా పట్టుకుంటే రిబ్బన్ లాగా పడుతూ ఉండాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా బ్యాటర్ అనేది రెడీ అయిందని అర్థం చేసుకోవాలి. ఇంకా ఎక్కువ కలిపేస్తే ఏముందంటే లోపల ఎయిర్ బబుల్స్ వచ్చేసి కేక్ అనేది సరిగ్గా రాదనమాట. ఇక్కడ కేక్ బేకింగ్ కోసం ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో స్టాండ్ పెట్టేసి దానిపైన మనం ఏ పాత్రలో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో దానికి మైదాతోటి డస్టింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి దానిపైన మైదా రాసేస్తే డస్ట్ అయిపోతుంది. తర్వాత మనం తీసుకున్న బ్యాటర్ అంతా కూడా కేక్ ప్యాన్లో వేసేసి 40 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఎయిర్ టైట్గా క్లోజ్ చేసేసి పైన ఏదైనా వెయిట్ పెట్టేసి కేక్ అనేది బేక్ చేయాల్సి ఉంటుంది. ఒక 30 మినిట్స్ వరకు అయితే కేక్ని అస్సలు కదిలించకూడదండి. ఆ తర్వాత ఇలా నైఫ్తో కానీ చిన్న స్టిక్తో కానీ చెక్ చేసుకుంటే మనకి తడి లేకుండా కనుక అంటుకోకుండా ఉంటే కేక్ అనేది రెడీ అయిపోయినట్టు అనమాట. మ్యాక్సిమం 40 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. తర్వాత ఇది చల్లార్చుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.